హలో గాయ్స్, వెల్కమ్ టు ద సినిమా రేడియో. ముందుగా మన ఛానల్ కి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే గట్టిగా కొట్టేసేయండి. ఈ మధ్యలో మీరు చూస్తారు కానీ ఎక్కువ సబ్స్క్రైబులు చేస్తలేరు. నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ముచ్చట్లోకి వచ్చేస్తే రామ్ చరణ్ గారు యాక్ట్ చేసిన గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే కోట్ల కొద్ది వ్యూస్, లక్షల కొద్ది లైక్లతో, వేల కొద్ది కామెంట్లతో దూసుకెళ్లిపోతుంది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద స్టార్ట్ అయ్యి ఈ మధ్యలో పూర్తయింది. జనవరి 10కి రిలీజ్ కూడా చేస్తారు. కానీ ఏ మాటకు ఆ మాట ట్రైలర్ మాత్రం మంచిగా అనిపించింది. ఇండియన్ 2 ఆ మధ్యలో ఫ్లాప్ అయింది కదా, దాని లెక్క అవుతుందేమో అని డౌట్ వచ్చింది. ఇండియన్ 2 ను గేమ్ చేంజర్ ప్యారల్ గా షూట్ చేశారు. చాలా ఇష్యూస్ వచ్చినాయి. బట్ వాట్ ఎవర్ ట్రైలర్ అయితే బాగుంది. ట్రైలర్ డ్యూరేషన్ వచ్చేసి 2 నిమిషాల 40 సెకండ్స్ ఉంది. చాలా హై బడ్జెట్ తో తీసినట్టు, చాలా గ్రాండియర్ గా అనిపిస్తుంది. రామ్ చరణ్ గారు ఇందులో డ్యూయల్ రోల్ వేశారు, ఒక ఫాదర్ గా, ఒక కొడుకుగా. ఆయన యాక్టింగ్ సినిమాకు చాలా రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత నాకు రంగస్థలం బాగా అనిపించింది. ఆ తర్వాత RRR స్టెప్ బై స్టెప్ పోతూనే ఉన్నాడు. మధ్యలో ఒక ఆచార్య సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ ఈ సినిమా బాగా హిట్ అయిద్దని అనుకుంటానా. కొంచెం పాజిటివ్ వైబ్ ఉంది. బట్ నాకు ఎందుకో సాంగ్స్ పెద్దగా నచ్చలేదు. ఒక్క సాంగ్ అయితే బాగుంది, మెలోడీ సాంగ్. బట్ మిగతా సాంగ్స్ ఏమి అంత అనిపించలేదు. అండ్ లాస్ట్ టైం ఇండియన్ 2 తో శంకర్ గారు కొంచెం డిసప్పాయింట్ చేశారు. యాక్చువల్లీ రోబో తర్వాత ఆయన మంచి కంబ్యాక్ ఫిలిమ్స్ ఏం లేవు అనిపించింది. బేసిక్ గా శంకర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మూవీస్ అప్పట్లో రోబో, అపరిచితుడు, జీన్స్, బాయ్స్ చాలా మస్తు అనిపించేటి సినిమాలు. బట్ ఈ మధ్యలో ఎందుకో చాలా డిసప్పాయింటింగ్ ఉన్నాయి సినిమాలు. అసలు శంకర్ గారు రేంజ్ ఇది కాదేమో అనిపించింది. దీనికి స్టోరీ లైన్ కూడా కార్తిక్ సుబ్బరాజు గారు ఇచ్చారట. కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దీనికి డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా గారు రాశారు. నాకు ఈ ట్రైలర్ లో 2 డైలాగ్స్ బాగా నచ్చినాయి. కడుపు నిండా తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలి పెడితే దానికి వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ అది 1,00,000 చీమలకు ఆహారం. అండ్ ఇంకో డైలాగ్ వచ్చేసి, నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టరు, నేను చనిపోయే వరకు IAS అని రామ్ చరణ్ గారు అంటుంటే మస్తు అనిపించింది. ఇందులో విలన్ గా SJ సూర్య గారు యాక్ట్ చేశారు. ట్రైలర్ లో ఇచ్చిన కొన్ని కట్స్ వరకే SJ సూర్య గారు అండ్ రామ్ చరణ్ గారి కెమిస్ట్రీ చాలా బాగుంది. యాక్చువల్లీ SJ సూర్య గారు విలన్ రోల్ చేస్తున్నారు అంటేనే సంథింగ్ ఈస్ ఫిషింగ్, ఏదో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనిపించింది. ఇందులో హీరోయిన్ గా కైరా అద్వానీ గారు యాక్ట్ చేశారు. అప్పట్లో వినయ విధ రామ సినిమాతో రామ్ చరణ్ గారికి జోడీగా యాక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ లో యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళ జోడీ బాగుంది. అండ్ చిన్న రామ్ చరణ్ మదర్ గా అంజలి గారు కూడా యాక్ట్ చేశారు. ఏదో ఎమోషన్ ఉండబోతుందని అనిపించింది ఓవరాల్ గా ట్రైలర్ చూస్తే. నాకైతే నచ్చింది. సినిమా కూడా బాగుండాలనే కోరుకుంటున్నా. విజువల్స్ విషయంలో కూడా చాలా గ్రాండియర్ గా అనిపించింది. పాన్ ఇండియా అంటే పాన్ ఇండియానే. ఒక్క RRR సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయారు. చూద్దాం, ట్రైలర్ అయితే నాకు నచ్చింది. జనవరి 10th సినిమా రిలీజ్ అవుతుంది. చూద్దాం మరి థియేటర్ ఎలా దద్దరిల్తాయో. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, లాస్ట్ టైం పుష్ప 2 సినిమా టైంలో అల్లు అర్జున్ గారు థియేటర్ కి వెళ్ళడం వల్ల ఒక 2 చనిపోయారు. దాని వల్ల అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్లారు. అండ్ ఇది అందరికి తెలిసిన విషయమే. బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, పెద్ద సినిమాలకు దేనికి ప్రీమియర్ షోలు అలో చేయము, నార్మల్ షోలే ఉన్నాయని అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే మాత్రం గేమ్ చేంజర్ సినిమాకు ప్రీమియర్ షోస్ ఇవ్వరు. సో దాని వల్ల పెద్ద దెబ్బే అనిపిస్తుంది. అండ్ అప్పుడు ప్రీమియర్ షోకు 1000 రూపాయలు టికెట్ ప్రైస్ పెంచారు. మరి ఇప్పుడు ఎంత పెంచుతారో తెలియదు. ఒకవేళ ప్రీమియర్స్ ఇస్తే నార్మల్ టికెట్ రేట్ కూడా గట్టిగానే ఉంది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. మీరే థియేటర్ కి వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే గట్టిగా లాగి కొట్టని చెప్తాను.